హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం థమ్సప్తో, నీమ్ ఆయిల్తో చామంతి మొక్కలకి, గులాబీ మొక్కలకి, మల్లె మొక్కలకి స్ప్రే చేసుకుందాము. ఇప్పుడు థమ్సప్, నీమ్ ఆయిల్ కలుపుకుందాము. ఇది 1/2 లీటర్ బాటిల్ అండి. ఈ బాటిల్లో కలుపుతున్నాను. పావు లీటర్ పోస్తున్నాను థమ్సప్. ఒక పావు లీటరు నీళ్లు గడుపుతున్నాను. సగం థమ్సప్, సగం వాటర్ అండి, రెండు కలిపి 1/2 లీటరు. నీమ్ ఆయిల్ కలుపుతున్నాను. రెండు మూతలు వేస్తున్నా. ఇది గిన్నెలు కడిగే లిక్విడ్ అండి. ఒక 4-5 డ్రాప్స్ వేస్తున్నా. మూత పెట్టుకుందాము. మూత పెట్టుకుని అన్నీ కలుపుకోవాలి. చామంతి మొక్కలు నల్లగా అయిపోతున్నాయండి. నల్ల పేను ఉన్నట్టుంది. ఒక్క మొగ్గ కూడా లేదండి చామంతికి. ఇప్పుడు వస్తున్నాయి చిన్న చిన్నవి. మొక్క మాత్రం హెల్దీగా లేదండి, డల్గా ఉంది. ఈ మొక్కకి స్ప్రే చేసుకుందాము. స్ప్రే చేసుకుంటే ఎక్కువ మొగ్గలు వస్తాయండి, మొక్క నిండా వస్తాయి. ఈ పేను బంక తగ్గితే మొక్కంతా నల్లగా వచ్చేసింది. ఇలా నల్లగా ఉన్న ఆకులన్నీ తీసేసుకోవాలి. తీసేసిన చోట కొత్త చిగుళ్ళు వస్తాయి మళ్ళీ. స్ప్రే చేసుకుందాము. మనం తయారు చేసుకున్న లిక్విడ్ నీమ్ ఆయిల్, థమ్సప్తో స్ప్రే చేద్దాము చామంతి మొక్కల్ని. ఆ స్ప్రే బాటిల్ స్ప్రే చేయడానికి రావడం లేదండి, అందుకని ఆ లిక్విడ్ అంతా ఇందులో పోసాను. ఇప్పుడు దీంతో స్ప్రే చేసుకుందాము. మొక్కంతా తడిచేటట్టు స్ప్రే చేసుకోవాలి. ఈ మొక్కకేనండి మొగ్గలు రాంది. చిన్న చిన్న మొగ్గలు వస్తున్నాయి, కానీ డల్గా ఉంది మొక్క. హెల్దీగా ఉంటేనే కదండి మొక్క నిండా మొగ్గలు వస్తాయి, పూలు వస్తాయి. కింద నుంచి స్ప్రే చేస్తున్నా. ఈ చామంతి మొక్క చూడండి, మొక్క నిండా మొగ్గలు ఉన్నాయి. మీకు కనపడుతున్నాయండి, అన్ని చిన్న చిన్న సైజులో ఉన్నాయి. ఇవి చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. ఇలా రావాలండి, మొక్క నిండా మొగ్గలు వస్తే కానీ మొక్క నిండా పూలు వస్తాయి. మనము చెక్ చేసుకోవాలి మొక్కల్ని. ఏది డల్గా ఉంటే దానికి స్ప్రే చేసుకోవాలి.
నల్ల పెయింట్ బంక్ చూడండి ఎలా ఉందో. చూడండి ఇదంతా ఉంది మొక్క అంతా. పైన మాత్రం బాగుంది, మొగ్గలు కూడా వచ్చాయి. ఈ మొక్క చూడండి అసలు ఎలా అయిపోయిందో. పైన చూడండి మొగ్గలు వచ్చాయి, బాగా మొక్క నిండా వచ్చాయి. మనం స్ప్రే చేసామనుకోండి ఇంక ఇదంతా పోతుంది, ఇంకా హెల్దీగా మొక్క తయారై పూలు పూస్తుంది మనకి. అందుకనేనండి అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి మొక్కల్ని, అన్ని మొక్కల్ని చెక్ చేసుకోవాలి మన దగ్గర మొక్కల్ని. ఇది మెరూన్ కలర్ చామంతి అండి. ఈ పువ్వు వాడిపోయింది అందుకని కట్ చేస్తున్నా. ఈ మొక్కకు కూడా స్ప్రే చేస్తున్నా. చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయో. మీరు మొగ్గలు చూడండి, చిన్న మొక్కే కానీ ఎన్ని మొగ్గలు వచ్చాయో. పదిహేను రోజులకి ఒకసారి ఇలా స్ప్రే చేస్తూ ఉండాలండి. మొక్కకి పేను బంక ఉన్నా లేకపోయినా ఇలా స్ప్రే చేస్తూ ఉంటే మొక్కలు హెల్దీగా ఉంటాయి, పురుగు రాకుండా ఉంటుంది. థమ్సప్ నీమాయిలు బాగా పనిచేస్తుందండి చామంతి మొక్కలకి, పూల మొక్కలన్నిటికీ. మొక్క డల్లుగా ఉంటే మాత్రం ఇది స్ప్రే చేయండి. పూల మొక్క డల్లుగా ఉంటే ఇమీడియట్గా పనిచేస్తుందండి. మల్లె మొక్కకి స్ప్రే చేసుకుందాము. ఇలా ఎండిపోయిన ఆకులు, నల్లబడిన ఆకులు అన్నీ తీసేసుకోవాలి. ఎండిపోయిన కొమ్మలు కూడా కట్ చేసుకోవాలి. ఇంకా బాగా ఇగుర్లు రావాలండి, చిగుర్లు. ఇలా అన్నీ తీసేసుకోవాలి, మొక్కని నీట్గా చేసుకోవాలి. ఈ మొక్కకు కూడా స్ప్రే చేద్దాము. ఏమైనా పేను బంకు ఉన్నా, ఏమైనా పురుగు, సన్న సన్న పురుగులు ఉన్నా కూడా పోతాయండి. ఇంకప్పుడు హెల్దీగా వస్తుంది ప్లాంట్. చాలా పూలు పూసిందండి ఈ మల్లె చెట్టు. ఇప్పుడు చూడు ఎలా అయిపోయిందో. మళ్ళీ మనం ఈ మొక్కని బాగా తీసుకురావాలండి హెల్దీగా. స్ప్రే చేశాను, ఇంకా బాగా రావాలండి. చిగుర్లు వచ్చి మొక్క బుషీగా తయారవ్వాలి, అప్పుడు కానీ పూలు పూయదు. ముందు మొక్క హెల్దీగా రావాలండి. ఇక్కడ గులాబీ ఉంది. గులాబీ చూడండి హెల్దీగా ఉంది, అయినా కానీ స్ప్రే చేస్తున్నానండి, ఏ పురుగు రాకుండా ఉంటుంది. పువ్వు చూడండి పెద్ద సైజులో పూసింది, రేఖలన్నీ ఊడిపోతున్నాయి. చాలా రోజులైందండి పూసి, అందుకని కలర్ కూడా చాలా బాగుంది. పూల మొక్కలు హెల్దీగా ఉన్నా కూడా స్ప్రే చేయాలండి. స్ప్రే చేస్తే ఇంకా రాకుండా ఉంటుంది. వచ్చాక స్ప్రే చేస్తే పోతుందండి. ఇది కాశ్మీర్ గులాబీ అండి. చూడండి ఎలా అయిపోయిందో, ఆకులన్నీ ఎండిపోయినాయి.
మొక్క చూడండి ఎంత డల్గా ఉందో, చాలా పూసిందండి గులాబీ పూలు. ఇది మన షార్ట్స్లో కూడా చాలా ఉన్నాయి. ఈ మొక్క చాలా హెల్తీగా ఉండేదండి, ఇప్పుడు చూడు చాలా డల్ అయిపోయింది. దీన్ని మనం హెల్తీగా తీసుకురావాలి. ఇప్పుడు ఈ మొక్కకు కూడా స్ప్రే చేస్తున్నా ఉందండి. ఎండిపోయిన కొమ్మల్ని కట్ చేసుకుందాం. పూల మొక్కలన్నిటికీ ఎండిపోయిన కొమ్మల్ని కట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. బాగా డల్ అయిందండి మొక్క, ఇంకేం పూలు పూస్తుంది ఇలా ఉంటే. ఆకులు ఇలా ఎండిపోవడానికి, వాడిపోవడానికి పురుగేనండి కారణం. సన్న సన్న పురుగులు ఆకులన్నీ తినేస్తున్నాయి ఆ పురుగులు, అందుకని మొక్క డల్ అయిపోయింది. ఇంకా స్ప్రే చేసుకుందాము నీమ్ ఆయిల్తో, థమ్సప్తో. ఈ పురుగంతా పోతుందండి, పోయి హెల్తీగా తయారవుతుంది ప్లాంట్. మనం ప్రతిరోజు ఏదో ఒక మొక్కకి స్ప్రే చేస్తూనే ఉండాలి ఈ నీమ్ ఆయిల్ని. మన దగ్గర చాలా రకాల మొక్కలు ఉంటాయి కదండి, ఏదో ఒక మొక్కకి పురుగు వస్తూనే ఉంటుంది, అందుకని స్ప్రే చేస్తూ ఉండాలి. ఈ మొక్క రోజ్ మల్లె చూడండి, ఆకులన్నీ ముడుచుకుపోయినాయి, చాలా డల్గా ఉంది. మల్లె మొక్కల్ని మనం సమ్మర్కి రెడీ చేసుకోవాలి. ఇప్పటి నుంచి రెడీ చేస్తేనండి సమ్మర్కి పూలు పూస్తుంది. చూడండి అన్ని ఆకులు ముడుచుకుపోయినాయి, ఆకుముడత వచ్చిందండి దీనికి. రకరకాల పురుగులండి మొక్కలకి. ఎండిపోయిన కొమ్మల్ని కట్ చేద్దాం. ఇంకా స్ప్రే చేసుకుందాము. ఎండిపోయిన కొమ్మలన్నిటిని కట్ చేశాను. ఇంకా స్ప్రే చేసుకుందాము. కింద నుంచి పై దాకా స్ప్రే చేయాలి మొక్కకి. మొక్క బాగా తడవాలి. ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క రకం పురుగు పడుతుందండి పూల మొక్కలకి. అన్నిటికీ ఒకటే రామబాణం, నీమ్ ఆయిల్, థమ్సప్ స్ప్రే చేసామంటే అన్ని రకాల పురుగులు పోతాయండి. బాగా మొక్క బాగా హెల్తీగా వచ్చేస్తుంది. మట్టిలో కూడా కొంచెం స్ప్రే చేయాలి.
కనకాంబరాలు చూడండి ముడుచుకుపోయినాయి ఆకులు. ఈ 4 మొక్కలు బాగా ముడుచుకుపోయినాయండి. ఇక్కడ ఈ మొక్క కూడా ముడుచుకుపోయింది ఆకులు. ఈ 3 మాత్రం హెల్తీగా ఉన్నాయి. అన్నిటికీ స్ప్రే చేస్తున్నా. ఇది బాగా ముడుచుకుపోయిందండి ఈ మొక్క. ఆకులు చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు చామంతులు, గులాబీలు, మల్లెలు, కనకాంబరాలకి స్ప్రే చేసాము. వీటన్నిటికీ మట్టిని లూజ్ చేద్దామండి. స్ప్రే చేసాం కదా పూల మొక్కలన్నిటికీ. వీటన్నిటికీ మట్టిని లూజ్ చేస్తే మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయి. ఇవి ఎప్పుడు పూలు పోస్తాయో వెయిట్ చేస్తున్నానండి. ఈ కనకాంబరాలు ఇంకా చిన్నగానే ఉన్నాయి.